ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి అహంకారానికి సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు, ఏ వ్యక్తి ఆంతర్యంలో రవ్వంతైన అహంకారం ఉంటుందో అతను స్వర్గంలో ప్రవేశించలేడు. దానికి ఒక వ్యక్తి మనిషి మంచి బట్టలు మంచి జోళ్ళు వేసుకోవాలని వాంఛిస్తాడు కదా అని వివరణ కోరాడు. అల్లాహ్ ఎంతో సుందరమైన వాడు, సౌందర్యాన్ని ఎంతో ఇష్టపడతాడు. అహంకారం అంటే అల్లాహ్ పట్ల విధేయతను పాటించకపోవటమని, తోటి మానవుల్ని హీనంగా చూడటమని భావం అని బదులు పలికారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాన్ని విన్న ఒక సహచరునికి వచ్చిన సందేహమే ఎవరికైనా కలగవచ్చు. మంచి బట్టలు మంచి జోళ్ళు ధరించటం కూడా పొగరబోతుతనం కింద వస్తుందా? అలాంటి వానికి స్వర్గప్రవేశం ప్రాప్తం కాదా అని. అందుకే ప్రవక్త మహనీయులు ఆ సందేశాన్ని నివృత్తి చేస్తూ అది అహంకారం ఏమాత్రం కాదు, ఇంకా అది దైవం మెచ్చుకునే విధానం అని, పరిశుభ్రంగా సంస్కారవంతంగా ఉండటాన్ని అల్లాహ్ ఇష్టపడతాడని, వాస్తవమైన అహంకారం అంటే దైవాజ్ఞల్ని ధిక్కరించటం, తోటి మానవుల్ని హీనంగా చూడటం అని పలికారు. పొగరబోతు మనిషి, బూటకపు బడాయి చెప్పుకునే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేరు అని దైవ సందేశహరులు నుడివారు. అసలు హదీసులో జవ్వాజ్ మరియు జాజరీ అనే పదాలు వచ్చాయి. జవ్వాజ్ అంటే పొగరబోతు అని, తలబిరుసుగా నడిచేవాడని, దుష్టుడు, దుర్మార్గుడని, ధనం కూడబెట్టేవాడు, లోభి అనే భావం. జాజరీ అంటే తన వద్ద ఏమీ లేకపోయినా మహా గొప్పగా ఉన్నవానిగా ఎచ్చులు చెప్పుకునేవాడని భావం. ఒక్క ధనం విషయంలోనే ఇది వర్తించదు. భక్తి, భీతి, బుద్ధి, జ్ఞానాల విషయంలోనూ పొగరుబోతులు, బడాయి కోరులు ఉంటారు. వారందరికీ ఇది వర్తిస్తుంది. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నానని అబూ సయీద్ ఖుద్రీ ఉల్లేఖించారు. ముస్లిం అంటే విశ్వాసి తొడిగే ఇజారు అతని సగం కాలు వరకే ఉంటుంది. తప్పనిసరి అయితే చీలమండకు పైన వరకు ఉండటంలో తప్పు లేదు. చీలమండకు కిందుగా ఉంటే అది నరకాగ్నికి ఆహుతవుతుంది. ఈ మాట ఆయన 3 సార్లు పలికారు. తరువాత ఇలా అన్నారు, పొగరబోతుతనంతో అహంకారంతో తన ఇజారును నేల మీద ఈడ్చుకుంటూ పోయే వ్యక్తి వైపు ప్రళయ దినాన అల్లాహ్ కన్నెత్తి కూడా చూడడు. హదీసులో ఇజారు అన్నదానికి లాగు, పంచె, లుంగి, ఫ్యాంటు మొదలైనవన్నీ వస్తాయి. లాగు నరకాగ్నికి ఆహుతవుతుంది అనంటే ఆ విధంగా లాగు తొడిగిన వ్యక్తి నరకాగ్నికి పాత్రుడవుతాడని, అహంకారం మూలంగా అలా తొడగటం పాపకారణమని భావం. అందువల్లనే దాని ప్రాముఖ్యత అందరికీ క్షుణ్ణంగా తెలిసి వచ్చేలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు ఆ మాటను నొక్కి చెప్పారు. అల్లాహ్ ప్రళయ దినాన కన్నెత్తి చూడడం అంటే అది సామాన్య విషయం కాదు. అల్లాహ్ ఆగ్రహానికి అది నిదర్శనం. ప్రళయ దినాన అల్లాహ్ ఆగ్రహించడం అంటే మనిషి సర్వనాశనానికి నాంది అన్నమాట. ఇక్కడ ప్రస్తావించబడింది అహంకారం, పొగరుబోతుతనంతో రోడ్డును తుడిచే పొడుగులాగులు ధరించడాన్ని. అయితే లాగు వదిలైన కారణంగా లేదా మరే ఇతర కారణంగానైనా అలా జరిగితే అది తప్పుగా పరిగణించటం జరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించారని ఇబ్ను ఉమర్ ఉల్లేఖించారు. ఎవరైనా తన వస్త్రాన్ని పొగరుగా నేలపైన ఈడ్చుకుంటూ పోతాడో అతని వైపు అల్లాహ్ ప్రళయ దినాన కన్నెత్తి చూడడు. ఇది విన్న హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు, నా లాగు వదిలైనప్పుడు నేను సరిచేసుకోకపోతే నా చీలమండ వరకు జారుతుంది అని విన్నవించుకున్నారు. మహాప్రవక్త, నీవు పొగరుగా లాగును నేల రాసేవాడివి కాదు కదా అని బదులు ఇచ్చారు. హజరత్ అబూబకర్ది బాగా బక్కచిక్కిన దేహం, అందువల్ల ఆయన ఇజారు అంటే పైజామా వదిలే జారిపోతూ ఉండేది. పొగరు వల్ల ఇజారు ఈడ్చేవారిని గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన విషయం ఆయన పూర్తిగానే విన్నారు. తాను పొగరు వల్ల చెయ్యటం లేదని తెలిసినా ఆంతర్యం పరలోక భీతితో నిండి ఉండటం మూలాన పాపమే కాదు, పాపపు ఛాయల నుండి సైతం దూరంగా పరిగెత్తుతుంది హృదయం. అందుకే హజరత్ అబూబకర్ దైవ కారుణ్యానికి ఎక్కడ దూరమవుతానో అన్న భయం వల్ల ఆ ప్రశ్న అడిగారు. హజరత్ ఇబ్ను అబ్బాస్ సెలవిచ్చారు, ఇష్టమైనది తినండి, నచ్చిన దుస్తులు ధరించండి, అయితే మీలో పొగరు కానీ అనవసరపు వ్యయం చేసే బుద్ధి కానీ దారి చేసుకోకూడదు.
మంచి ఆహారం తినడం, కలిగిన మేరకు ఖరీదైన బట్టలు కట్టుకోవటంలో తప్పు లేదు. అయితే అది అహంకారానికి, దుబారా ఖర్చుకు మార్గం కారాదు. అవసరం కొద్దీ శక్తి పరిధిలో భోజన, వస్త్రాలు, నివాస గృహాల విషయంలో ఉత్తమ శ్రేణికి చెందిన వాటిని వినియోగించటంలో తప్పు లేదు అన్నది హదీసు భావం.